వెల్కమ్ టు క్రేజీ యూకే యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి. అండ్ నాకు ఎంతకాలం తీసుకొచ్చిన మా మార్కెట్ ముందు తీసుకొచ్చాను. నా స్పెషల్ ఐటమ్ ఇది. దీంతోనే ఒక 16 దేశాల్లో తిరిగాను. నాకు బాగా తీసుకొచ్చిన ఐటమ్. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొడితే ప్లీజ్. మీ అందరికి కూడా చక్కగా అర్థమవుతుంది. హలో అయినా ఓకే. ఈరోజు మనం మలేషియాలోని సంక్రాంతి సంబరాలకు వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా అయితే సో ఇక్కడ చాలా మంది సోదరులు వచ్చారు. సోదరి మనులు వచ్చారు. అయితే ఏంటి కాదు, ఫస్ట్ వాళ్ళందరికీ మనం వందనాలు తెలియజేద్దాం. ఎలాగంటే సోదరి మనులారా, నీ బుద్ధి లేదురా, నాకు బుద్ధి లేదా, ఇంతమంది ముందు నన్ను తిడతావా? అవునయ్యా, నీ సంగతిలా కాదురా, ఇంటికి వెళ్ళిన చెప్తా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీకు ఒక్క చింపేస్తా. అటొక్క చింపే నేను ఊరుకుంటానా? ఊరుకోకుండా ఏం చేస్తావు? కుట్టుకుంటావు. అలా కాదు కానీ సరే. ఇక్కడ చాలా మంది పెద్దలు వచ్చారు. సరే ఇంగ్లీష్ లో చెప్తాం. ఇద్దరు నీకు ఇంగ్లీష్ వచ్చా? 2 కేజీలు వచ్చు. ఇంగ్లీష్ కేజీలో వస్తారా? అంటే ఎల్కేజీ యూకేజీ. ఓ ఎల్కేజీ యూకేజీ. సరే ఇంగ్లీష్ బాగా చెప్పావు కాబట్టి నేను చిన్న ప్రశ్న అడుగుతా, చెప్తావా? ఏంటంటే ఇంగ్లీష్ లో అమ్మని ఏమంటారు? ఇంగ్లీష్ లో అమ్మను ఏమంటారు? మమ్మీ. వెరీ గుడ్. మా నాన్నని ఏమంటారు? డమ్మీ. అమ్మని మమ్మీ కూడా చెప్పారు. మమ్మీ కూడా చెప్పారు కాబట్టి సరే చిన్నమ్మని ఏమని పిలుస్తారు? మరి పెద్దమ్మని మాక్సిమం. అలా కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ లో చేపలు ఫిష్ అంటారు. అది పట్టే వారిని ఫిషర్ మ్యాన్ అంటారు. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పు. ఇంగ్లీష్ లో గడియారాన్ని వాచ్ అంటారు. వెరీ గుడ్. అది పెట్టుకొని నిలబెట్టుకొని వాచ్మెన్ అంటారు. నేను ఇంగ్లీష్ రాజధాని చెప్పినట్టు చెప్పు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్. వాట్ అబౌట్ జెంటిల్మెన్? ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. అదేంటి? అంతే. సరే, మిత్రులందరికీ వందనాలు, శత్రువులందరికీ వందనాలు. నీకు ఇక్కడ శత్రువులు ఎవరున్నారు? నా పేరు చెప్పారా? ఓ మా వాడి పేరు చెప్పలేదు. నాకు ఒకసారి పెట్టే క్లాస్ ఉంటే మా వాడి పేరు చెప్తున్నాడు. సారీ. సరే, నీ పేరేంటి? యాదగిరి. గుడ్. యాదగిరి. ఎక్కడ ఉంటావు? భువనగిరి. ఓకే. ఏం చేస్తుంటారు? రాగిరి. అని అందరూ ఏం చేశారు? చెంచగిరి. బాగానే ఉంది. సరే, ఇంతకీ మీ నాన్న పేరేంటి? నెల్సన్ మండేలా. ఓ వెరీ గుడ్. మరి మీ అమ్మ పేరు? గుండెలు మండేలా. ఓకే. నీకు బ్రదర్స్ ఉన్నారా? ఇద్దరు. వారి పేరేంటి? జాకీ చాన్. మా రెండో పేరు సైకిల్ చైన్. బాగానే ఉంది కానీ సరే, ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇంజనీర్. వెరీ గుడ్. ఇంజనీర్ అంటే ఏం చేస్తుంటారు? ఇంజన్ లో నీళ్లు వస్తుంటారు. ఇంజన్ నీళ్ళు వస్తుంది. సరే, ఇంకో తమ్ముడు ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్. వెరీ గుడ్. చాలా మంచి జాబ్. ఎక్కడ? ఇన్ఫోసిస్ లోనా? కాదయ్యా. మైక్రోసాఫ్ట్ కాదు. మరి ఇక్కడ మున్సిపాలిటీలో సాఫ్ట్వేర్ అంటే ఏం చేస్తుంటాడు? రోడ్లను సాఫ్ చేస్తుంటాడు. వారిని. మరి ఇంకో తమ్ముడు ఏం చేస్తాడు? పాలిటెక్నిక్. వెరీ గుడ్. పాలిటెక్నిక్ అంటే ఏం చేస్తుంటాడు? పాలలో నీళ్ళు టెక్నిక్ కలుపుతుంటాడు. ఇంట్లో అందరూ ఇంతేనా? అసలు మంచి జాబ్ ఎవరు లేరా? అసలు నువ్వేం చేస్తుంటావు? నీ ఎయిర్ ఫోర్స్. వెరీ గుడ్ అండి. ఒకసారి గట్టి క్లాస్. మా వాడు ఎయిర్ ఫోర్స్ అంట. ఓకే. ఎయిర్ ఫోర్స్ అంటే ఏం చేస్తుంటావు? దానికి తిరుగుతుంటా. సరే, నీతో నాకు ఎందుకులే కానీ ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇంతకీ మీరు ఎంతమంది అన్నదమ్ములు? 11 మంది. ఓ మై గాడ్. మీ నాన్నగారు ఒక క్రికెట్ టీం తయారు చేశారన్నమాట. ఇంకో టీం కోసం ట్రై చేస్తాను. వద్దులే కానీ సరే, ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి చిన్న సబ్జెక్ట్ మాట్లాడదాం. ఓకేనా? ఓకే. అదేంటంటే నేటి బాలబాలికలే రేపటి భావి భారత పౌరులు కదా. ఆ విషయం వీళ్ళందరూ చెప్తాం. ఓకేనా? ఓకే. నేటి బాలబాలికలే రేపటి భార్యాభర్తలు. అలా చెప్పొద్దు. నేను చెప్పినట్టు నువ్వు చెప్పాలి. ఓకే. దేశమును ప్రేమించుమన్నా, మంచి అనేది పెంచుమన్నా, పెళ్ళాన్ని ప్రేమించుమన్నా, మంచి దొంగలు ముంచమన్నా. ఇలా మాట్లాడితే నిన్ను నన్ను పట్టుకుంది అంటారు. నన్ను అన్నారు. నేనేమంటారు? నన్ను ఎందుకు అంటారు? నన్ను తీసుకొచ్చినందుకు. అమ్మో కరెక్టర్. దయచేసి చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి మనకు దెబ్బలు పడుతూ చూడు. నేనేం మాట్లాడితే నువ్వు అదే మాట్లాడాలి. ఓకేనా? ఓకే. నేను ఏది అంటే నువ్వు అదే అన్నాను. సరే. రెడీ. అంటే నేను ఏదంటే నువ్వు అంటావా? నేను చాలా మంచి
మంచివాడిని, నేను చాలా మంచివాడిని, నేను చాలా అమాయకుడిని, నేను చాలా అమాయకుడిని. ఇప్పుడు ఉంటుంది చూడండి, నేను తీస్తా. నేను చాలా పెద్ద ఎదవని, అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏంటి ఇది మాత్రం వెరైటీ అన్నావు? నేను చివరికి నువ్వే ఎక్కువలే, నేను నాకు ఎదురులే కానీ. సరే, ఇంతకీ నువ్వే చేస్తుంటావు, నువ్వేం చేస్తావు? నేను మిమిక్రీ ఆర్టిస్ట్, నాకు నేర్పిస్తావా? యా, నేర్పిస్తా. అయితే నేర్చుకో. నేర్చుకుంటా. నేర్చుకుంటా. ఓకే ఓకే. ఒకసారి గట్టి క్లాప్స్ అని మా వాడు మిమిక్రీ నేర్చుకుంటాడంట. సరే, నాకు మిమిక్రీ కన్నా సంగీతం కూడా వచ్చింది సార్. అయితే ఫస్ట్ సంగీతం. ఓకే, ఫస్ట్ సంగీతం నేర్పిస్తాను, నేర్చుకో. సరిగమా సరిగమే. ఓకే, సరిగమా సరిగమే పద ఎక్కడికి. వద్దురా, నీకు మిమిక్రీ చెప్తాను. వద్దు, నాకు వచ్చు. మిమిక్రీ వచ్చా? నిజంగా నిజంగా. సరే, నీకు వచ్చా అంటే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? ఏంటి? కుక్కలు ఏ విధంగా వస్తాయి? నీకు వచ్చా? నాకు వచ్చు. కుక్కలు ఏ విధంగా వస్తాయి? ఇలా వస్తాయి. సరే, కుక్కలు ఏ విధంగా వస్తాయి? నేను హైదరాబాద్ లో కుక్కలాగా వస్తా. అంటే హైదరాబాద్ లో ఇంకా మలేషియాలో కుక్కలు వస్తాయా? సరే, హైదరాబాద్ లో కుక్కలు ఏ విధంగా వస్తాయి? ఏంట్రా సౌండ్ లేదు? హైదరాబాద్ లో వస్తే ఇక్కడికి తినబడుతుంది. సరే, హైదరాబాద్ లో మన మలేషియా కుక్కలు ఏ విధంగా వస్తాయి? ఇక్కడ కుక్కలు అరవవు. నటుకుల కరుస్తాయి, నటుకుల కరుస్తాయి. సరే, నీతో నాకు ఎదురు కానీ. సరే, అంటే ఒకసారి గట్టే క్లాస్ కూడా ఒక మంచి పాట పాడతానండి. నేను కూడా సింగర్ ఎంతమంది లేడీ వాయిస్ లో పాడాను. సో మీ అందరి కోసం ఒక మంచి పాట పాడాలనుకుంటున్నాను. అందరూ పాడుకోవాలనుకుంటున్నారు. ఎవరు పాడుకో, నువ్వు పాడుకో. ఓకే ఓకే ఓకే. మంచి సాంగ్ అండి. శివరంజని జగగుంజని. ఒరే, అలా పాడద్దు. అయితే క్లాసికల్ సాంగ్. క్లాసికల్ సాంగ్. క్లాసికల్ సాంగ్ అంటే ఒక ఓల్డ్ సాంగ్ పాట. ఓకే. నన్ను దోచుకుందు అంటే ఏమున్నా నీకు దోచుకోవడానికి? క్లాసికల్ చెప్పలే కదా. లవ్ సాంగ్. లవ్ సాంగ్. ఓకే. నాకు నువ్వు, నీకు నేను, మధ్య నీనట్టు ఓను. లవ్ సాంగ్ బీట్ ఉండాలి. బీట్ ఉండాలా? ఓకే, బీట్ ఉంది సార్. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, వీళ్ళ బాత్రూమ్ ఉన్నది. హృదయం బాత్రూమ్ ఉండదా? మంచం వాడు మంచాల. ఓకే. ధీర ధీర ధీరాను నోరు మీయరా. ఒరే, ఆ కాదు నేను పాడతా, నువ్వు కోరసు. సరేనా? సరే, ఓకే. కుడి కన్ను కొట్టగాని కుర్రోని, ఎడమ కన్ను కొట్టగాని ఎర్రోని, మరి రెండు కన్ను కొట్టగాని గుంటోని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.